హలో వెల్కమ్ టు పొలిటికోస్. దశాబ్ద కాలం నాటి ఉద్యమాల బాట తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు సంచలనమనే చెప్పాలి. కులగణన ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకోవడం అనేది ఒక గొప్ప అంశంగా ఈరోజు చరిత్ర నెలకొల్పిన నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అల్లం భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న సో ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి మీరు సేవలు అందిస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ సంచలనమైనటువంటి అంశం అసలు ఎందుకు వచ్చింది? కులగణన చేయాలనే ఒక అంశం ఎందుకు వచ్చింది అసలు? కులగణన అంటే రాహుల్ గాంధీ గారు జోడో భారత యాత్ర తిరిగేటప్పుడు భారతదేశంలో ప్రతి మూలన బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, బలగిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. వాళ్లకు సరి అయిన గవర్నమెంట్ పుస్తకాలు వాళ్ళంత కాస్ట్ వేజ్గా ఉన్నారో వాళ్ళకు అందలేకపోతున్నది. ఈ కులగణన చేస్తే వాళ్లకు ఈ సరి అయిన న్యాయం జరుగుతుందనే ఒక భావనతోటి రాహుల్ గాంధీ గారు ఈ కులగణన చేయాలని ఒక పట్టుదలతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషితోటి ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక ఫార్వర్డ్ కాస్ట్ ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారి ఆజ్ఞ మేరకు ముందుగా 50 రోజుల లోపల ఈ కులగణన సర్వేను కంప్లీట్ చేసి దాన్ని ఇమీడియట్గా కూడా అసెంబ్లీలో బిల్ పెట్టి 42% బీసీలకు అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% చేసినందుకు బీసీ వర్గాలకు ఎంతో అభివృద్ధిలో అన్నిట్లా వారికి బీసీలు ఎదగటానికి, బీసీలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, బీసీలకు ప్రతి మున్సిపల్ డివిజన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్స్ కానీ, మండల్ ప్రెసిడెంట్స్ కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంతోమందికి ఈ బీసీ 42% చేసే భాగంలో వారికి ఎంతో బీసీలను ముందుకు దోసుకోవడానికి, రాజకీయంగా కూడా ఎదగటానికి, అట్లే ఉద్యోగులు బీసీల 42% అంటే ఎంతోమందికి మేలు జరిగే నిరుద్యోగులకు, బీసీ అన్ని కులాలకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సహచరులకు అందరికీ కూడా నా ఒక అభినందనలు. అన్న, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు అంటే వెనుకబడిన వారు కాదనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఏంటని అసలు ఈ ప్రధానంగా దీని అంతరార్థం? వెనుకబడిన వాళ్ళు అని కాకుండా, ఎందుకంటే వీళ్ళు అన్ని ఈ కులవృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు బీసీలు అన్నిట్లలో. ఈ కులవృత్తుల వాళ్ళు వాళ్ళు ఉత్పత్తి చేసే బీసీలు వడ్రంగులు కానీ, కుమ్మర్లు కానీ, చాలామంది అంటే ప్రతి పని చేసేటోళ్ళు అయ్యేపట్టికే వాళ్ళను బ్యాక్వర్డ్ క్లాస్ అనకుండా అది మన సమాజ సేవ చేసేటోళ్ళు అయ్యేపట్టికే దానికి పొన్నం ప్రభాకర్ గారు చెప్పి ఉంటారు. సో బీసీ రిజర్వేషన్ల విషయంలో దాదాపుగా 2 రకాల బిల్లులను తీసుకొచ్చారు. విద్యాపరంగా కానీ, ఉద్యోగాల పరంగా 2 బిల్లులను ప్రవేశపెట్టడం మనకు అసలు ప్రధానమైనటువంటి అంశాన్ని ఎట్లా తీసుకోబోతున్నారు? 2 బిల్లులు అంటే బీసీలు అందరికీ న్యాయం జరగాలనే దానికి ఉపదంతో ఈ బీసీ 2 బిల్లులు తీసుకురావడం జరిగింది. సో ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి దిశగా కూడా బీసీలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ బిల్లు ద్వారా ఎట్లాంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి? రాబోయే రోజుల్లో బీసీలకు అందరికీ దాని బడ్జెట్లో కానీ ఎక్కువ కేటాయింపులు జరిచేసి బీసీలకు ఏ రకంగా ఇంకా పెంచాలి, బీసీలను ఏ రకంగా ఉద్యోగాల్లో కానీ అన్నిట్లల్లో వారికి ఎలా సహకార్యం ఇండస్ట్రీలలో కానీ అన్నిట్లలో కానీ వాళ్ళకి అభివృద్ధిలో వాళ్ళకి తోడు ఉండాలి. దాని కొరకు బీసీలో ఇంకా ఎక్కువ బడ్జెట్ని కేటాయించవలసింది చేసి గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యువకులను ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పార్టీగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యువకులు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్న నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ ద్వారా పల్లెల్లో ఎట్లాంటి అభివృద్ధి ఉంటుంది రాజకీయంగా, యువకుల్లో కానివ్వండి, ఇటు రిజర్వేషన్ల విషయంలో కానీ? పల్లెలలో విపరీతమైన బీసీ ఈ 42% చేసినాక మీరు ఒక 2-3 మంత్ల
బీసీలది ఒక ఎట్లా ఉంటుందో అప్పుడు మీకే అవగాహన ఉంటుంది. సో ప్రతిపక్షాలను ఈ బిల్లు విషయంలో కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ సాధించిందని చెప్పాలి. ఇక కేంద్రంలో బిల్లును ఆమోదించడంలో ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? పార్లమెంట్ ఎంపీలు అన్ని పార్టీల నాయకులు కలిసి పార్లమెంట్ వెళ్ళి పార్లమెంటు ముందుగా ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఆ తర్వాత చెప్తే వినే ఆ తర్వాత పార్లమెంట్లో ధర్నా గిట్ట అన్ని పార్టీల వాళ్ళు చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్తవచ్చు అని అభిప్రాయం. థ్యాంక్ యూ. నా చాలా విషయాలు పంచుకున్నారు నమస్కారం. కులగణన అంశం నమస్కారం. గురించి. సో మరొకసారి మళ్ళీ కలిసి ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, ఈ కులగణనకు సంబంధించి కూడా అనేక అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో రేపు పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలను మద్దతు కూడగట్టుకుని దీని మీద పోరాటం చేయాలి. ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పించి ఈ బిల్లును దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ ఇక ముందు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ఒక గొప్ప వినూత్నమైనటువంటి అంశాన్ని ఇక ముందు కూడా ప్రజల అభివృద్ధి కోసం ఎలా ఉపయోగిస్తారు, మరి బీసీల విషయంలో కూడా ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది, వారి రాజకీయ డెవలప్మెంట్లో ఎలాంటి అంశాలు ఇంకా పరిగణలోకి తీసుకుంటారో, అభివృద్ధి ధ్యేయంగా ఎలా ముందుకెళ్తుంది కూడా ఇంకా అనేక విషయాలు అయితే తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి మరొకసారి మరో లీడర్తో కలుద్దాం. వారి భావాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు చేయబోయేటువంటి అభివృద్ధి విషయంలో ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే ఇలాంటి అనేక అంశాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.